జ్యోతిర్మా జ్యోతిర్గమయ. మరొక భాగం. ఆ వ్యక్తి తంటాల భాస్కర్రావు. ఈ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావయ్యా? భూరుమని ఏడుస్తున్నారు రామారావు గారు తేజను చూసి. ఆయన బాధ భరించలేదే నిజమే. నా జీవితం గురించి నాకు తెలుసు, మీ సలహాలేం అక్కర్లేదు అని ధిక్కరించిపోయిన కూతురు తనకి ఏమీ తెలియదని రుజువు చేసింది. పెళ్ళైన వ్యక్తితో రొమాన్స్లో పడింది. అతని మొదటి భార్యకి తెలియకుండా మరొక ఊర్లో కాపురం పెట్టాడు అతను. దాన్ని చావని అని మనసు రాయి చేసుకున్నట్టు మాట్లాడేవాడు మాస్టారు. కానీ ఆ పిల్ల ఆయన ఎంతటితో వదిలిపెడితే కదా నాకు పెళ్లి చేయమంటే కట్నం ఇచ్చేవాడు కదా నువ్వు, అవునా కాదా అని పోట్లాడడానికి ఒక తెల్లవారుజామున రైలు దిగిన కూతురుని చూసి కాంతపోయాడు ఆయన. ఎంతసేపు తన వాదనే, తను చేసిన చాలా తెలివైన పని, మంచి పని అని తను తాను నమ్మించుకుంటూ తండ్రిని నమ్మించాలని ప్రయత్నం చేస్తూనే ఉంది జయశ్రీ. ఆ విషయం అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి తేజ. మాస్టర్ బాధ చూడలేక, అమ్మాయితో మాట్లాడి చూద్దాంలేండి మాస్టర్ గారు, రేపు తీసుకురండి అన్నాడు. కాలేజ్ క్యాంటీన్లో కూర్చున్నారు ముగ్గురు. చాలా ఫ్యాషనబుల్గా అందంగా కనిపించాలని డ్రెస్ చేసుకుంది జయశ్రీ. ముఖంలో మొండితనం, చూపులో నీ లెక్కేమిటి అన్న ధీమా. ఆమె పక్కన వయస్సు మరింత మీద పడుతున్నట్టున్న తండ్రి. వారిద్దరిని చూడగానే ఒకటే అనిపించింది తేజకి. నిస్వార్థపరులు అనిపించుకోవాలన్న తల్లిదండ్రులకు స్వార్థపరులైన పిల్లలు ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. తల్లిదండ్రుల త్యాగాలను బిడ్డలు వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. వాళ్ళ అనుకునేట్లుగా తల్లి తండ్రి కూడా తయారు చేస్తారు. ఇంత జంకు గొంకు లేకుండా ఈ పిల్ల తయారైందంటే తండ్రి తల్లి భయం నిజాయితీ గురించి భక్తిగా నేర్పించడం కన్నా వాళ్ళ ప్రేమ సంపాదన ఆమె హక్కు అనుకున్నట్లు పెంచారా? మంచి వ్యక్తులు త్యాగమూర్తులు అనిపించుకోవాలనుకున్న వీళ్ళు ఎల్లవేళలా మంచి తండ్రులు మంచి భర్తలు మంచి బిడ్డలు కానక్కర్లేదేమో కదా. ఏది ఇవ్వకుండా అన్నీ పొందాలన్న ప్రయత్నం వ్యర్థం అనే సామాన్యమైన నీతి బిడ్డలకు నేర్పించిన కుటుంబ కట్టుబాట్లు చదువులు ఎంత అర్థం లేనివిగా కనిపిస్తున్నాయి తేజకి. ఇప్పుడు ఎందుకు మీకు అంత డబ్బు అవసరం ఏమిటి? మెల్లిగా ఆ పిల్లని మాటల్లో పెట్టి అడిగాడు తేజ. ఏదో ఉంటుందండి, ఇస్తాడే ఇవ్వడా మా నాన్న, ఇవ్వకపోతే నా సంగతి ఆయనకు బాగా తెలుసు, ఎంత దూరమైనా పోతాను. రేపు మా వారు క్యాంపు నుంచి వస్తున్నారు, నేను వెళ్ళిపోవాలి. ఏ విషయం ఆయన తేల్చుకుని నా పట్ల తన కనీస బాధ్యత నిర్వహించమని చెప్పండి మీ మాస్టర్తో అని విసవిస కనీస మర్యాద లేకుండా వెళ్ళిపోయింది జయశ్రీ. ఆ దూకుడులో గ్లాస్ తోసేసింది. టేబుల్కి కాలు ఎదురు దెబ్బ తీసింది. తలుపు ఫడేల్మని వేసి అందరూ ఉలిక్కిపడి ఆమెనే చూసేలా చేసి వెళ్ళిపోయింది. కొన్ని విషయాలు కొన్ని పరిస్థితుల్లో చాలా తొందరగా అర్థమైపోతాయి. ఆ కాసేపట్లోనే రామారావు గారికి ఆయన బిడ్డేమిటో క్యాంటీన్లో ఒక వ్యక్తిగా చూసినప్పుడు అర్థమైంది. ఇంతకాలం తను ఆ పిల్లని ఎందుకు చూడలేకపోయినలా ఆయన ప్రశ్నించుకోలేని సగటు తండ్రి ఆయన. తేజకి జాలేసింది. రేపు వాళ్ళ ఆయన రానియండి మాస్టారు, అసలు ఆయన ఎలాంటి వాడో చూసిన తర్వాత. ఎలాంటి వాడో మనకి ఇంకా చెప్పాలా తేజ, అర్థం కావడం లేదా? అడిగిన డబ్బు వాళ్ళ మొహాన కొడతాను, తర్వాత దానికి కర్మ ఆయన అన్నారు. ఆయన గొంతులో బరువు. ఆ మన్నాడు అతన్ని కలుసుకున్నాడు తేజ. అతను తంటాల భాస్కర్రావు. తేజను రామారావు గారిని కాలేజీలో కలుసుకోవడానికి వచ్చిన అతడు, హలో మీరు పరిపూర్ణ అరే అని ఆశ్చర్యంగా ఆనందంగా పలకరిస్తుంటే మనస్ఫూర్తిగా నవ్వుతూ విష్ చేసి పలకరించింది పరిపూర్ణ. తేజను కన్జన్గా పరిచయం చేసింది. ఆపాతమస్తకం పరీక్షగా చూస్తున్న అతని చూపు ఏదోలా తేడాగా అనిపించింది తేజకి. పరిపూర్ణతో అతను మాట్లాడుతున్నంతసేపు భాస్కర్రావు చూపులు ఆమె చుట్టూ తమకందో తిరిగే 9 గుంపుల్లా ఉన్నాయి. సాటి మొగాడిగా తనకు అర్థమవుతున్న విషయం ఇంత చురుగ్గా జాగ్రత్తగా ఉండే పరిపూర్ణకు అర్థం కావడం లేదా అని ఆశ్చర్యపోయాడు తేజ. ఇక పరిపూర్ణ సాధారణంగా తాను చాలా తెలివిగలదాన్ని అనుకునే ఆడపిల్లలో కొంత సహజమైన ఎగో ఉంటుంది. తను చెప్పినవన్నీ వింటూ మీ నిజంగా చాలా డిఫరెంట్ పర్సన్ అన్న పొగడత వినగానే తన్ని తాను కాపాడుకోవడం అన్నది కేవలం శారీరక రక్షణనే కాదు, ఒక్కొక్కసారి మానసిక రక్షణ కూడా మర్చిపోతూ ఉంటుంది ఆడపిల్ల. అటువంటప్పుడే ఎదుటి వాళ్ళకి ఏమాత్రం సమాధానం చెప్పలేని అర్థం లేని విషయాల్లో ఆడవాళ్ళు ఇరుక్కుంటారు. తను అతనికి 2 సంవత్సరాల క్రితం ఇచ్చిన వార్నింగ్తో అతను చాలా మారిపోయాడు, వ్యక్తిగా చాలా ఉన్నతుడైపోయాడు అనుకున్నది పరిపూర్ణ భాస్కర్రావు గురించి. తన వల్లే భర్త సిగరెట్లు మానాడు అనుకుని ఏమాత్రం నిజం తెలియని భార్య లాంటి దేవుడు కూడా. అతని భార్య మాత్రం మీరు మా ఇంటి ఆడబడుచు లాంటి వారండి అని పసుపు కుంకుమ చీర జాకెట్ పెట్టేటప్పటికీ అది అతని అభిప్రాయం కూడా అనుకుని పరిపూర్ణ ఆపాదించుకుంది. ఏదో చిన్న పొరపాటు వల్ల పాపం వ్యామోహంలో పడ్డాడు, కానీ మనిషి మంచివాడే అని సర్దిద్దుకుంది. ఇవన్నీ తన ఊహలేమో
తనే అలా ఆలోచిస్తోందేమో అన్న ఆలోచనే రాలేదు పరిపూర్ణకి. కారణం మీ వల్ల నేను మారాను అన్న ఎదుటి మనిషి మాటల్లో ఎగో ఫీడు, ఆ పరిస్థితుల్లో తన పరిశీలన శక్తిని పూర్తిగా మర్చిపోతుంది ఆడది. రామారావు గారు, తేజ అతను కలిసి బయట పెడుతుంటే, అరే మీకు రామారావు మాస్టర్ గారు తెలుసా ఎలా? అమాయకంగా అడుగుతోంది పరిపూర్ణ. జవాబు చెప్పడానికి అతను తత్తరపడుతున్న భాస్కర్రావుకి తలవంచుకుని రామారావు గారిని అసలు ఈ సంబంధం ఏమిటో అర్థం కానట్టు చూసింది. ఆమెను ఒక్క చూపు చూసి బయటికి వెళ్ళాడు తేజ. ఆ సాయంత్రం సులక్షణకు సాయంగా చపాతీలు చేస్తున్న పరిపూర్ణని, మీకు అసలు ఈ భాస్కరరావు ఎలా తెలుసు పరిపూర్ణ అని అడిగాడు తేజ. అతని గొంతులో అణిచిపెట్టుకున్న పదును. మీకు చెప్పానుగా తేజ, అది వరకు నేను ఇంట్లో పక్క పోర్షన్లో ఒక ఆఫీసర్ ఉండేవారని. ఇతనే అతను. మొదట్లో ఒక రకంగా ఉండేవాడు, కానీ తర్వాత చాలా మారారు. వాళ్ళ ఆవిడ ఈయన మంచి ఫ్రెండ్స్ అయిపోయారు నాకు, అమాయకంగా చెప్పేస్తోంది పరిపూర్ణ. ఏ ఆవిడ? సీరియస్గా అడిగాడు తేజ. కంగుతుని అదేమిటి తేజ అంది. అదే ఏ ఆవిడ అని అడుగుతున్నాను. మీరు చూసిన ఆవిడ, నాకు తెలిసిన ఆవిడ ఒకరేనా అని. అంటే నాకు తెలిసిన ఆవిడ మన రామారావు గారి మాస్టర్ గారు ముద్దురు కూతురు జయశ్రీ. మాస్టర్ మెడిసిన్ చేయించాలని కళ్ళు కండుంటే ఆయన గుండెల మీద దెబ్బతీసి ఒక పెళ్ళైన వాడితో లేచిపోయిందని చెప్పుకున్నారే, ఆ వ్యక్తి ఇదిగో మీ మంచి ఫ్రెండ్ భాస్కర్రావు గారు. మరి మీకు తెలిసిన ఆవిడ తప్పకుండా వేరే వ్యక్తి అయి ఉండాలి కదా. ఆ గొంతులో మంచులాంటి వెటకారం. కంగారు పడిపోయింది పరిపూర్ణ. అదేమిటి తేజ అసలు? నేను చెప్తున్నది అక్షరాల నిజం. వారిప్పుడు మాస్టర్ ఇంట్లో అల్లుడు హోదాలో దిగారు. మాస్టర్ గారి అమ్మాయి జయశ్రీ పాతివ్రత్య ప్రకటన చేస్తూ డబ్బు కోసం మాస్టర్ ప్రాణం తీస్తోంది. మరింత వెటకారంగా చెప్పాడు తేజ. అవాక్కైపోయింది పరిపూర్ణ. ఇతడు మారలేదన్నమాట. మారినట్టు నటించాడంతే. అయినా మాస్టర్ కూతురు ఎలా తనతో తను అనుకుంటున్నట్టు బయటకు మాట్లాడింది పరిపూర్ణ. మీరు గత 2 ఏళ్లుగా అతడు మీ బోధనలు విని మారిపోయాడు అనుకోలేదు. అతడు ఎలా తెలుసు అనగానే అతడు ఎంత మంచివాడో చెప్పాలని ప్రయత్నించలేదు. మీరు అసలు మీ ఆడవాళ్ళు కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు తేజ. ఏమిటి పూర్ణ బావ కోపంగా ఉన్నట్టు తిడుతున్నాడు అడిగింది సులక్షణ అమాయకంగా. భాస్కర్రావు అతి విచిత్రంగా కనిపించే మామూలు మనిషి. అస్తావ్యస్తమైన సంఘం చట్టాలు చాలా వరకు డబుల్ స్టాండర్డ్లో ఉన్నవాళ్ళని, స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళని పెంచుతుంది. నువ్వెలాంటి మనిషివి అని ఎవరికి అక్కర్లేదు, నువ్వేం చేస్తున్నావో ఎలా నటిస్తున్నావో అదే కావాలి అని సంఘంలో ఒక రకమైన చట్టం అయిపోయింది. చిన్నప్పటి నుంచి భాస్కర్రావు విషయం చాలా అద్భుతంగా గ్రహించుకున్నాడు. చాలా శిక్షలు, చిన్న చిన్న అబద్ధాలాడడం వల్ల తప్పించుకోవచ్చు అని చిన్నప్పుడే తెలుసుకున్న అతను ప్రోగ్రెస్ కార్డు మీద 3వ క్లాసులోనే తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. సుఖంగా బతకడానికి అడ్డం వచ్చేవి ఎంత గొప్పవైనా అవి అర్థం లేనివి అన్న అవ్వచ్చు, నీతి అవ్వచ్చు, మానవత్వం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అవి అర్థం లేనివి. అతను తనకు అందుబాటైన దేన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఒక పరిపూర్ణ తప్ప అతనికి ఎవరూ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అసలు అతని ప్రపంచంలో ఎప్పుడూ పరిపూర్ణులు ఎదురవ్వలేదు. అందమైన మనిషి భర్త వదిలేశాడు, ఎమోషనల్ ఇన్సెక్యూరిటీతో బాధపడుతోంది అని అతని పరిపూర్ణను తన ఆలోచనల ఫ్రేమ్ నుంచి చూడాలని ప్రయత్నం చేశాడు. ఒక విచిత్రమైన వ్యక్తిగా ఆమె మీద ఒక ఇష్టం కూడా పెంచుకున్నాడు అతను. ఆమె తిరస్కార ధోరణి అతనిలో వ్యక్తిని మరింత ప్రేరేపింపజేసింది, కానీ అణచలేదు. ఆమె పద్ధతిలో అతన్ని దూరంగా ఉంచిందంతే. ప్రాపంచిక ప్రేమ మనలో దాగిన భద్రతకు, కోరికకు, మన ఎమోషన్స్ని తృప్తిపరచడానికి, మనకు వ్యతిరేక ప్రపంచంతో యుద్ధం చేయడానికి ఒక తోడును వెతుక్కోవడానికి సహాయపడుతుంది. అది మానసిక తృప్తి ఇవ్వకపోయినప్పుడు ఆ ప్రేమ అక్కడితో ఆగిపోతుంది. అలాంటప్పుడు నాకు కావాల్సింది ఇది అన్న పరిధిలోనే ఆ ప్రేమను ఇరుమిర్చి పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు మనిషి. ఒక్కొక్కసారి ఆ విషయం అతనికి అర్థం కాకపోవచ్చు. నా హృదయం నిండా ప్రేమ పొర్లి పొంగుతోంది అన్నట్లే ఉంటారు, కానీ దాని రూల్స్ ఎప్పుడు నాకు ఇది కావాలి, నువ్వు ఇవ్వక తప్పదు అన్నదే. ఇది ఒక వ్యాపారం అని కూడా అనలేము. వ్యాపారంలో కనీసం ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు అంటూ ఉంటాయి. ఇందులో ఎంతసేపు ఒకరి దగ్గర నుంచి పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుకే సంఘంలో సామాన్యమైన మనిషి నమ్ముకునే చట్టం, ప్రేమ, ఈ రెండూ కూడా దౌర్బల్యమైనవి. ఈ రెండూ కూడా దుఃఖాన్ని, బాధను కలగజేసే అసూయ, కోపం, ద్వేషం వీటికి నాంది ప్రస్తావన చేస్తాయి. సరిగ్గా భాస్కర్రావులో ఈ గోళం ఏమిటో జరిగిపోతుంది. అతనికి దొరకని పరిపూర్ణ అంటే అపారమైన ఇష్టం అతనికి. అలా అంత గౌరవంగా ఉండే ఆమె అంటే ఒక రకమైన కచ్చ. నువ్వేమిటో నాకు తెలుసు అన్నట్లు చూసే ఆమె తెలివి అలా ఉండగలిగినందుకు
ఆమె తెలివితేటలంటే అసూయ. ఎక్కడో ఒక చోట బలహీనరాలై బయటపడకపోతుందా, దొరక్కపోతుందా? అప్పుడు ఏం చేస్తుందో చూడాలన్న కుతూహలం అతనికి. పరిపూర్ణ గురించి భాస్కర్రావులో చాలా రకాల బాధలు, ఆలోచనలు ఉన్నాయి. ఆమెంటే అదొక రకమైన ప్రేమతో కూడిన ఇష్టంతో బాధపడుతున్నాడు అతను. ఆమె జ్ఞాపకాలు అతనికి పలవరింతగా మిగిలాయి. పరిపూర్ణ గారు మీకు రిలేషన్ అని చెప్పారు. ఆమె అంటే తేజకుండే గౌరవం అతనికి అర్థమైంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అవును, మా మావి కూతురు అన్నాడు తేజ. నేను ఇలా చెప్తున్నాను నేను కాదు కానీ తేజ గారు, ఆవిడ సాన్నిధ్యంలో ఉండడం చాలా అదృష్టం అండి. మోహన్ చిట్లించాడు తేజ. అదేమిటని? ఆవిడ సంగతి మీకు తెలీదు. దాదాపు 6 నెలలు ఆవిడ పక్క పురుషుల్లో ఉండేవాళ్ళం. ఆవిడ టేస్ట్ అరరే. కానీ నాకు ఒకసారి గొప్ప షాక్ ఇచ్చిన గురువుగారు. దాని గురించి కొంత తెలిసిన తేజ ఏం మాట్లాడతాడా అని కుతూహలంగా ఉన్నాడు. కొంచెం నోరు జారాడంటే దవడ పగల కొడతాడు కూడా తేజ. కానీ భాస్కర్రావు తన అవమర్యాద గురించి మాట్లాడేటంత తెలివి తక్కువవాడు కాదు. మీకు మామూలుగా మనుషుల కోరికలు జీవితం కావాలని అనిపించదా అని అడిగాను సార్ ఆవిడ్ని. ఏం చెప్పిందో తెలుసా అండి? పరిపూర్ణను ఆ కోణం నుంచి చూడడం కొత్తగా ఉంది తేజకి. కుతూహలంగా చూశాడు భాస్కర్రావుని. ఆవిడేమన్నదో తెలుసా సార్? గురుగారు, ఒక మాట అంది ఆవిడ. నా కళల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడి కోసం వెతుకుతున్నాను అన్నట్లు చెప్పింది తెలుసా? అతను చెప్తున్న మాటలు ఫౌంటైన్ ఘోషలో కలిసిపోతున్నాయి. ఆ పార్కులో ఆ రంగురంగుల దీపాల కాంతుల్లో జ్వలిస్తున్న నీటి తుంపల్లా విచిత్ర చలనంలో తేజ మనసులో ఆలోచనలు సుళ్ళు జరుగుతున్నాయి. ఏమిటి పరిపూర్ణ అలా అందా? ఎందుకని తను ఈ కోణం నుంచి ఆమెను అసలు గమనించలేదు? ఆ తర్వాత కూడా భాస్కర్రావుని కలుసుకున్న 4-5 సందర్భాల్లోనూ వాళ్ళిద్దరూ ఎక్కువగా మాట్లాడుకున్నది పరిపూర్ణ గురించి. చట్టాలు జీవితాలు కావు సరే, తప్పులు పాపాలు మనుషుల్ని భయపెట్టే కాగితం పులులు. నువ్వెలా హాయిగా బతికాలో అలా నిన్ను బ్రతకనీయకుండా ఎప్పుడో పడబోయే శిక్షకు, వచ్చే జన్మలో పడబోయే కష్టాలకి ఇప్పుడే తయారు కమ్మంటుంది ఈ సంఘం. ఇలాంటివన్నీ నమ్మి పరిపూర్ణ గారు లాంటి వ్యక్తి జీవితం అలా అడవి కాచిన వెన్నెల్లాగా ఇలా మాట్లాడేవాడు భాస్కర్. మరొకసారి నేనేదో మీ రామారావు మాస్టర్కి అన్యాయం చేశానని మీరు అనుకోవచ్చు గురువుగారు. కానీ మీరు నోటితో చెప్పకపోయినా మీ అర్థం అదేలేండి. నేను కాకపోతే ఆ పిల్లని మరొక డ్రాప్ చేసేవాడండి. ఆ పిల్ల శరీర తత్వం అలాంటిది. ఈ అమ్మాయి ఒక పక్క మొగాడి కోసం వెతుక్కుంటుంటే, బాయ్ ఫ్రెండ్స్ లవ్ లెటర్స్ అని గోల పెట్టేస్తుంటే, కెమిస్ట్రీ చదివిస్తాను డాక్టర్ని చేయిస్తానంటాడు ఏమిటండి ఆ పిచ్చిమానవుడు. నేను ఈ ఊరు క్యాంపుకి వచ్చినప్పుడు స్నేహితురాలతో ఒక లాడ్జిలో కలిసింది ఈ పిల్ల. ఏమిటి లాడ్జిలోనా? మాస్టర్ కూతురు లాడ్జిలో. అసలు కొరుకుడు పడలేదు తేజకు ఆ విషయం. హోటల్ సర్వర్ని పిలిచి మరో గ్లాస్ మంచినీళ్ళు తాగాడు. ఆ తర్వాత సరిగ్గా 3 సార్లు కలుసుకున్న తర్వాత నేను నీతో వచ్చేస్తాను లేకపోతే సూసైడ్ ఉంది, ఏం చేయాలి? నా రూమ్లో చచ్చిపోతే కేసు అవుతుందని నేనే తీసుకుపోయా. అవాక్కై వింటున్నాడు తేజ. అసలు ఏం జరుగుతోంది చుట్టుపక్కల ప్రపంచంలో అతనికి అర్థం కావడం లేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీ కాలేజీలోనే బాయ్ ఫ్రెండ్స్తో బయటకు వచ్చే అమ్మాయిల లిస్టు చెప్పనా? అదంతా అంతే అన్నాడు భాస్కర్రావు. కానీ మా రామారావు మాస్టర్ పెంపకంలో ఏంటి సార్ పెంపకం? ఎన్ని గంటలు ఆయన ఆ పిల్లను గమనించారా దగ్గరుండి? చూసినప్పుడల్లా తను చూడాలనుకున్నట్టు. చిన్నపిల్ల, దానికేం తెలుసును? అమ్మాయికి లంచ్ ప్యాక్ చేసావా అను, ఎన్ని మార్కులు వచ్చాయి అను, తెలుగు సినిమాలో మంచి తండ్రిలా ప్రవర్తించాలనుకున్నాడు. కానీ అసలు ఆ పిల్లే ఏం ఆలోచిస్తోంది, ఏం చదువుతోంది, ఏం కావాలనుకుంటోంది అని ఎప్పుడైనా ఆలోచించాడా? మీరు క్షమిస్తే రామారావులు ఉన్నంతకాలం భాస్కర్రావులు తప్పనిసరిగా ఉంటారు సార్. ఆలోచిస్తున్నాడు తేజ. ఇప్పుడు పరిపూర్ణ గారిని ఉదాహరణగా తీసుకోండి. ఆవిడ అందగత్త, మంచి స్నేహితురాలు. ఆవిడ ఇలా ఉండాలని మీరంతా ఊహించుకుంటున్నారు. కానీ ఆవిడేమిటి? ఆవిడకి ఏం కావాలి? వయసులో ఉండే ఆవిడ కోరికలు ఉండవా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా సార్? కనీసం వాళ్ళ నాన్న? విచిత్రంగా చూశాడు తేజ. నిజంగా అతను చెప్తున్నట్టు పరిపూర్ణని గురించి ఎవరు ఇలా ఆలోచించడం లేరా? ఎవరు చూడాలనుకున్నట్లే వాళ్ళు చూస్తున్నారు ఆమెని. సులక్షణకు మంచి అక్క, పెద్ద మావయ్యకి మంచి కూతురు, తనకు మంచి స్నేహితురాలు. కానీ ఆవిడకి ఏం కావాలి? ఎవరు కావాలి? తనుగా ఎలా ఉండాలనుకుంటోంది?
ఒక రకంగా భాస్కర్రావు అంటే విరక్తిపోయింది తేజకి. ఇతడు ఎలాంటి వాడైనా కావచ్చు, ఎంత వెధవైనా కావచ్చు, జీవితాన్ని మరొక కోణం చూసి మనం ఎప్పుడూ చూడకూడదనుకునే కోణం నుంచి ధైర్యంగా చూడగలుగుతున్నాడు. మరొక రోజు భాస్కర్రావు అంటే నన్ను చెడ్డవాడినిగా, విలన్గా పుస్తకాల్లో, సినిమాల్లో 5 నిమిషాల్లో చిత్రీకరించవచ్చు గురువుగారు. మీ మాస్టర్ నన్ను ఏదో భరించక తప్పదన్నట్టు భరిస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి గురువుగారు. ఆయన కట్నం ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నాడు కానీ పిల్లకి కామన్ సెన్సు, డబ్బు విలువ ఏమన్నా నేర్పించాడా? అందుకు పెనాల్టీగానే ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటున్నాను. ఇది మీకు తప్పుగా, నీచంగా అనిపించడం లేదా భాస్కర్రావు గారు? తీక్షణంగా అడిగారు తేజ. పక్క నవ్వాడు రామారావు. తప్పు, పాపం, ఏడుసారి పదాలు. స్మగ్లర్లని, దొంగ కరెన్సీ నోట్లు అచ్చొత్తే వాళ్ళని, ఆయుధాలు నమ్మే వాళ్ళను సంఘద్రోహులు అంటారు. నిజమే. కానీ పరీక్ష పేపర్లు లంచాలు తీసుకుని బయటపెట్టే మీ కాలేజీ ప్రొఫెసర్లు, హీరోయిన్ని ఐస్ క్రీముల్లోనూ సమోసాల్లోనూ పెట్టి అమ్మించే గౌరవనీయులైన వ్యాపారస్తులు, మిలిటరీ ఎక్విప్మెంట్ని తయారు చేసే లైసెన్సులు నింపించగలిగి చట్టాన్ని మీరనుకునే ధర్మాన్ని ఎక్కడ ఎలా అమ్మాలో కొనాలో తెలిసిన రాజకీయ బ్రోకర్లు, దేశానికి అవసరమైన ఇంజనీర్లకు, డాక్టర్లకు డబ్బు తీసుకుని డిగ్రీలు ఇచ్చే ఎడ్యుకేషనల్ బ్రోకర్సు, బలవంతంగా కిడ్నీలు, ఫీటస్లు అమాయకుల శరీరంలోంచి సర్జరీ చేసేసి లాగేసి ఎక్స్పోర్ట్ చేయించే ర్యాకెట్స్లో ఉన్న హాస్పిటల్ ఓనర్సు, వాళ్ళందరూ మన మధ్య గౌరవనీయులైన వ్యక్తులుగా తిరుగుతున్నారు. వీళ్ళు మీకు ఎదురుపడినప్పుడు, వీళ్ళు మీ బంధువులై ఉన్నప్పుడు వాళ్ళ కార్లు, హోదాలు, ఆస్తులు చూసి చీ కొట్టే ధైర్యం మనలో ఒక్కడికుందా సార్? వాళ్ళు వచ్చి రాగానే గజగజలాడుతూ లేచి నిలబడి స్వాగతం అంటున్నామా లేదా? వీళ్లకు లేని తప్పు పాపం మనకెందుకు సార్? ఈ పరిస్థితిలో ఉన్నంతకాలం మాలాంటి వాళ్ళందరం చల్లగా ఉంటాం సార్. అతని మాటల్లో పదును, ఆవేశం అర్థమవుతుంది తేజకి. ఇతను మంచివాడు, చెడ్డవాడు ఏది కాదు, సంఘం తయారు చేసిన ఒక మనిషి. సంఘం నుంచి తనను ఇలా తయారు చేసినందుకు ప్రతి క్షణం పెనాల్టీ వసూలు చేస్తున్న వ్యాపారస్తుడు. ఎవరు ఏది ప్రశ్నించకుండా బతకడానికి అలవాటు పడ్డ వ్యవస్థ సార్ ఇది. ఇందులో పర్సనల్గా ధర్మాన్ని, ఏ పూర్వజన్మ పుణ్యం వల్ల అసలు అదంటూ ఉందనుకుంటే నమ్మితే తప్ప, లేకపోతే అంతా ట్రాష్ సార్. ఇలా అనుకున్నాం అనుకో, దేన్ని లెక్క చేయకుండా బతికేయచ్చు, హాయిగా బతకచ్చు. అదంత సులభం కాదు మీరు అనుకున్నట్టు. అడ్డొచ్చాడు తేజ. అప్పటికే 6వ కాఫీ ఆర్డర్ చేశాడు భాస్కర్రావు. మీరొకరు గురువుగారు, డిసిప్లైను అలవాటు లేదు అంటూ మంచి స్కాచ్, కనీసం బీరు తాగవలసిన టైంలో కాఫీతో ప్రాణాలు తోడేస్తున్నారు. కానివ్వండి, ఏం చేద్దాం, ఈరోజు అలాంటిది. ఏం చెప్తున్నాను, మీ రామారావు మాస్టర్ గారు ఆయన సరే. నేను జయశ్రీకి 3 పంజాబీ డ్రెస్సులు, 2 చీరలు, ఒక బంగారు ఉంగరం కొనిపెట్టాను. ఆ పిల్లకి ఖరీదైన వస్తువులంటే ఫ్యాసినేషన్, సరదా. ఒక్కరోజు కూడా ఇవన్నీ ఎక్కడివి అని అడగక్కర్లేదా తల్లి? వీళ్ళందరూ కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లులు సార్. తేజ ఉలిక్కిపడ్డాడు. కూరగాయలు చౌకగా దొరుకుతాయని మరి 2 మైళ్ళు వెళ్ళి తెచ్చుకునే రకం రామారావు మాస్టర్ గారు. ఆయన కూతురేమిటిలా? ఇంతకీ ఆయన ఇచ్చిన డబ్బు ఏం చేస్తారు అడిగాడు తేజ. చెప్పానుగా మాస్టరు, పెళ్ళి మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ అని. అది గుదిబండ కాకూడదు మనకి, ముఖ్యంగా మొగాడికి. కానీ ఒక జాతి ఆడవాళ్ళు మహా తెలివిగల వాళ్ళు సార్. వీళ్ళు మనని ప్రేమిస్తున్నాను అని వెంట పెడితే తప్పించుకోవచ్చు, కానీ మన మీద డిపెండ్ అయిపోయే వాళ్ళని తప్పించుకోలేరు. అందుకే ఆధారపడిపోవడంలో సుఖం కనుక్కుని తెలివిగల వాళ్ళు దీన్ని పెళ్ళి అనే చట్టంగా మార్చేస్తారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అలాంటి స్టూపిడ్ చట్టాల్లో ఈ పెళ్ళి ఒకటి. స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నా సరే ఆధారపడడం అంటే ఇష్టపడుతున్నారు వీళ్ళు. అందులో బాధ్యత ఉండదుగా మరి. తెలిసి దీనికి మనం లొంగిపోతేరా సార్? తెలివిగల మొలగాళ్ళం. భలేవారు సార్ మీరు. ఒక 100 రూపాయల ఖర్చుతో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. మీ మాస్టర్ అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది అనడానికి, పెళ్లి చేసుకుంది అనడానికి తేడా లేదా గురువుగారు? ఆ కాస్త సెక్యూరిటీ ఇస్తే చాలు. 2వ పెళ్ళానిగా అయినా సరే, 3వ పెళ్ళానిగా అయినా సరే సెటిల్ అయిపోతున్నారు ఆడవాళ్ళు. అట్లాంటి వాళ్ళు మీకు చూపించిన మరి వాళ్ళకి లేని అభ్యంతరం మగవాళ్ళ మనకెందుకండి? మరి వీళ్ళ బాధ్యత? ఆశ్చర్యంగా అడిగాడు తేజ. ఎంత తెలిసి మరి 2 పెళ్ళిళ్ళు ఎలా ఇరుక్కున్నారు అడిగాడు తేజ. అతని జీవితాన్ని భాస్కర్రావు చూపే కోణం నుంచి చూడడం మహా సరదాగా, విచిత్రంగా ఉంది.
ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు చేసే మరొక పెద్ద తప్పు హిపోక్రసీ ప్రదర్శించడం. కానీ ఇతను ఎందుకు తను అనుకున్నది నిజమే చెప్తున్నాడు. పక్కపక్క నవ్వాడు భాస్కర్రావు. అందుకే చెప్తున్నాను, మీ మాస్టర్ ఇచ్చే డబ్బుతో కొంత నేను వేసి ఏ బొట్టికి ఓపెన్ చేయించడమో బ్యూటీ పార్లర్ ప్రారంభించడమో చేస్తాను ఈ జయశ్రీ పేరు మీద. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేట్టు చూస్తాను. ఆ తర్వాత నేను ఆవిడకి బాయ్ ఫ్రెండ్ కమ్ వెల్ విషర్, అంతే సంగతులు. అసలే నేను నిలకడలేని మనిషిని. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడిందా సరే సరే, లేదా ఏ మాత్రం ఆలోచించుకోకుండా నేను ఆవిడ జీవితం నుంచి నిష్క్రమించేస్తాను. తేజ ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి తేజ అలా చూస్తున్నారు? మీరు నన్ను క్షమిస్తే జయశ్రీకి ఏం కావాలో అది ఎలా ఇవ్వాలో వాళ్ళ నాన్నకన్నా నాకే తెలుసు. నేననే ఒప్పుకుంటారా లేదా? ఆలోచిస్తున్నాడు తేజ. మనుషుల్లో ప్రలోభం వాళ్ళకి ఏది కావాలో అది పొందాలన్న తపనలోంచే పుడుతుందా? మనకు కావాలి అనిపించినవన్నీ మంచివేనా అసలు? ఎవరు చెప్తారు ఈ విషయం? కానీ పరిపూర్ణ గారి విషయం వేరండి. అదే మావిడిని తీసుకోండి, సూటిగా చూస్తూ అన్నాడు భాస్కర్రావు. ఉలిక్కిపడ్డాడు తేజ. వెంటనే ప్రశ్నించాడు, అవును, ఇన్ని జిమ్మిక్కులు పెళ్ళి అనే పేరున నడుపుతున్నారు కదా మీరు, మీ ఆవిడ కోర్టుకెళ్తే మీ గతి ఏమిటో తెలుసా భాస్కర్రావు గారు? తీక్షణంగా అన్నాడు తేజ. పక్క నవ్వాడు మళ్ళీ భాస్కర్రావు. ఎవరు మావిడ కోర్టుగా? అన్ని చట్టాలు అందరికీ ఉపయోగించవు గురువుగారు, అదంతే. మావిడ నా మీద కోర్టులో కేసేస్తుందనేగా కల్లో కూడా ఊహించుకోకండి. ఆవిడ మంగళసూత్రాల పవిత్రతకు, సంఘంలో గౌరవానికి, సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చోడానికి నేను కావాలి. ఆ జరీ చీరల వెనకాల, ఆ పాతివ్రత్యం వెనకాల వ్యక్తిత్వం చాలా బలహీనమైన తేజ అన్నాడు. ఆశ్చర్యపోయాడు తేజ అతని అనలైజేషన్కి. అంటే ఆవిడగా ఏమీ లేదు, మిసెస్ భాస్కర్రావు అంతే. ఆ పేరుకు ముందు తనకి సుగుణ అన్న పేరుందని కూడా ఆవిడ గుర్తుండదు. నేను లేని తను బ్రతకలేదు. ఐడెంటిటీ క్రైసిస్తో పబ్లిక్గా జనం మధ్యతో బోన్లో భర్త వదిలిపెట్టిన కారణాలు చర్చించడం అన్న విషయం, దానికన్నా చచ్చిపోవడం హాయ్ అనుకుంటుంది ఈవిడ. ఆవిడకి కావాల్సిన సెక్యూరిటీ నేను ఇస్తున్నాను, ఇల్లాలు అనే తృప్తి ఇస్తున్నాను. నేను చేసే పనుల వల్ల ఆవిడకి చుట్టుపక్కల వాళ్ళ సానుభూతి ఉంటే చాలు. అంతటితో మనుషులు బతికేస్తారనుకుంటున్నారా? ఎవరికి చెప్తున్నారు భాస్కర్రావు గారు? తీవ్రంగా అన్నాడు తేజ. అన్న అలా అనద్దు. అదే చాలా పెళ్ళిళ్ళని బ్రతికిస్తోంది. మావిళ్ళు మీ ఆవిళ్ళు ఇలా బ్రతికేవాళ్ళే, మీరు కాదనలేరు. సరే, రైల్ టైం అవుతోంది. దారిలో మా జయశ్రీని షాపింగ్కి తీసుకెళ్ళి ఏదో ఒక నగ కొనిపెట్టి ఆ చేతితోనే మావిడికో చీరకొని వస్తాను, మళ్ళీ వస్తాను. తేజ, మీరు నాకు చాలా నచ్చారు అంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, తేజ, ప్రపంచంలో అందరూ పరిపూర్ణలు కారు అని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు తేజ. మీ సమస్యలు, ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్